చూసుకుంటారు అట ఆయాలకు ఇయాలకు. ఎందుకంటే ఏడంగా ఏ పెచ్చు ఊడి మీద పడుతుందో, ఏడంగా ఏ పచ్చ ఊడి మీద పడుతుందో, గడికి గడికి పోయి ఆఫీసులో పోయి ఇటు రాస్తున్నారు. మళ్ళీ వచ్చి చూసుకుంటారు బండి మీద కారు మీద ఏమైనా పడుతుందా ఏం కథ అని. మరి గాడికి వచ్చింది కథ. నాణ్యత లేకుండా నాణ్యత పరీక్షలు చేయకుండా కడితే గిదే ఉద్దారకం కాదా మరి? అధికారులు చెప్పినా కానీ ఏమైతే లోట పీసు ఆసుపత్రి అన్నట్టుగా పోతే ఇంకో గీ కథ కాడికి వచ్చింది. జీతం తీసుకుంటలేడా? ఇక నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా స్పీకర్కు ఇచ్చిండు, కాగితం ఇచ్చిండు. ఏం సంగతి అయ్యా, ఆయన జీతం తీసుకుంటలేడా? ప్రజల సొమ్ము ఆయన ఇంటికి పోతలేదా? 2,50,000 రూపాయలు తీసుకుంటలేడా? లెక్క కట్టు. ఇప్పుడు 15 నెలల సంది అసెంబ్లీకి పోకుండా జీతం తీసుకుంటుండు 2,50,000. ఎవరి సొమ్మని తీసుకుంటుండు, ఎట్లా తీసుకుంటుండు? గజ్వేల్ జనాలు గెలిపించింది, గజ్వేల్ జనాలు మా కోసం తిప్పలబడతాడని గెలిపించింది గిందికేనా? అసెంబ్లీకి ఇక మరి మొత్తం బంద్ అయితే ఎట్లా మరి? బంద్ అయినోడు మరి కొలివేందుకు ఆయనకు రాజీనామా చేయాలి, లేకపోతే జీతం తీసుకోకుండా ఉండాలి అని నేను కాంగ్రెస్ కోల్యాగా కార్పొరేటరు స్పీకర్కు ఇక మరి వినతి పత్రం ఇచ్చిండట. అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి ఆయనకు జీతం ఇవ్వద్దని. ఎవరు పడితే వాళ్ళను అలో చేస్తే ఎవరు ఏం చేస్తారో నర్సయ్య, నీ సీఎం నిన్ను రాణిస్తాడా? ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అంటే మేమేమన్నా ఏమంటారు చూడు, మేము ఎట్లా పోయినామో ఏమికి పోయినామో ఏం కథ అనేది తెలియదా? నేను న్యూస్ నుంచి పోయినాం, మా చేతిలో లోగో ఉంది. మరి ఆడ ఉన్నోళ్ళు గిడికి సంగతి గిదికి ఇట్లా నువ్వు సీసీ కెమెరాలో నీకు అంత కనపడుతున్నాయి. ఎవరు ఏ మూలకు ఏం చేస్తారో అంత నీకు నీ నీ ముఖం ముందరనే పెద్ద టీవీ ఉండే సీసీ కెమెరాలో కనపడుతుంది కదా. అరే ఎవరో ముసలాయన వచ్చిండు, మరి ముసలాయనది ఏ ఊరు, ఏం కథ, ఎట్ట సంగతి, ఏం చెప్తానికి వచ్చిండు, మరి ఏం కొనబోతాడు, నా చెవిలో ఏం వేస్తాడు, మరి ఆయన చెవిలో నేనేం వేయాలి, ఆయన పోయి తెలంగాణ జనాల చెవులల్లో ఏం వేస్తాడు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ, మరి రచ్చ రంబోలు అవుతుంది. మా పోలీసు వాళ్ళకు, మా సెక్యూరిటీకి, నర్సయ్యకు, ముసలాయనకు పంచాయతీ అవుతుంది. షెడ్డో పడ్డో మరి రమ్మంట. ఎవరిని పడితే వాళ్ళనంటే మేమేమైనా దొంగతనానికి పోయినామా? మీ ఇంటికి ఫామ్ హౌస్ కాడికి మేమేమైనా దొంగతనానికి వచ్చినామా? ఏమైనా ఎత్తుకపోదామని వచ్చినామా? లేకపోతే చీకట్లు వచ్చినామా? పొద్దుగాలే కదా వచ్చింది, పటపాటిలే కదా వచ్చింది. ఓ అమ్మ ఎక్కడి అచ్చంపేట ఆడికెళ్ళి ఈడికెళ్ళి పాపం. ఇక మరి వాళ్ళు కూడా మాట్లాడేది కదా, ఆయనకు అధికారం లేదా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైనా ఎమ్మెల్యేనైనా ఇక ఆయనకలు వస్తలేడా, పట్టణంలో ఉంటలేడా, అసెంబ్లీకి వస్తలేడా, ఈయన నాకు ఫామ్ హౌస్ కన్నా కలిసిపోదామని బొచ్చడి మంది కోళ్ళాగలు ఆడంగా వచ్చి లెంకలు కొట్టి చూసి 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 అగనన్న అని ఫోన్లు చేసి 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 ఆఖరికి వస్తార కాల ఆశ వదులుకొని పోయారు. అంతెందుకు నిన్న టీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ కాడ ఎంతమంది కార్యకర్తలు వెనకమరిపోయారు. లోపలికి రానియలే వాళ్ళని, కేసీరావుని చూడాలని ఊర్లోకి వెళ్ళి వచ్చిర్రు. నిన్న నాకు కూడా కలిసిర్రు. తాత మేము అంత దూరంకి వెళ్ళి వచ్చినాం కేసీరావుని చూద్దామని, షెడ్డో పొడో 2 ముచ్చట్లు చెప్దామని. వాళ్ళని గేటు కానీ ఆపేసిర్రు, లోపలికి పోనీయలే. కనీసం ముఖం చూపులు కూడా ఇట్లా చూద్దామని కూడా అంటే కూడా పోనీయలే. అవు గది కథ. ఏమవుతుంది వాళ్ళ భాగ్యం ఏం పోతుంది? ఒక 5 నిమిషాలు జనాలు చూసుకుంటే కండసాలు అవుగా. ఎర్రటి ఎండ, వాళ్ళకు నీళ్ళు నిప్పులు, ఏ ఊరికి వెళ్ళి వచ్చి ఏం కథ, ఎప్పుడు తిన్నారు, ఏడంగా వచ్చి ఎట్లా పోతారు, బువ్వేడ తింటారు, బుగ్గేడ తింటారు. ఎండాకాలమే ఈ పాడైపోయి మరి బేవసులై కింద పడగాల, అడ్డం పడగాల. ఇట్లా సంగతి ఇట్లా పోయే కథే ఆయన కూడా ముంగటేస్తుండు. నర్సయ్య తాత జోకర్. నర్సయ్య తాత జోకర్. ఎట్లా ఉన్నట్టు మాట్లాడితే జోకరా? ఎట్లా జోకరు? ఇప్పుడు కాదు, ఇప్పుడు జనాల సమస్యల కోసం నేను తిప్పట్లాడతా,
రైతుల కోసం నేను పోరాడుతా, నేను ఉద్ధరిస్తా, సర్కారును చీల్చి చెండాడుతా అని అంటున్న పెద్ద మనిషి ఫామ్ హౌస్లో పండుకుంటే ఎట్లా? కథగా అమ్మియారు కదా. సరే వీడికి రాలేదు, అసెంబ్లీకి వస్తలేడు, ఆనే ఉంటుండు. మరి ఆడికెళ్ళి ఏం చెప్తాడో అనేగా మేము పోయింది. ఆడికి పోయి మేమేమైనా ఆడ డ్రామా వేసినామా? ఆడేమైనా మేము నాటకాలు వేసినామా? నువ్వే మాదీరా అనుకుంటేవి మనసారా ఓ కేసీరావు దొరా కరుణించవయ్య జరా, ఇదేగా మేము అన్నది. నువ్వే మాదీరా అనుకుంటేవి మనసారా ఓ కేసీరావు దొరా కరుణించవయ్య జరా. అయ్యో పెద్ద మనిషిని కలుస్తాం సారు, జర లోపడి పోని అన్నాం. ఇంకదే మేము అన్నది. ఇంకా మేము ఆడేమైనా నాటకాలు వేసి నానే ఎంత పని చేస్తీవి, ఎంత పని చేస్తీవి, ఎంత పని చేస్తీవి కేసీరావు, ఎంత పని చేస్తీవి కేసీఆర్, నువ్వు ఎంత పని చేస్తీవి కేసీరావు అని లేనిపోయింది ఆడేమని మేమన్నా ఇది చేసినామా? ఇంకా మేము ఒక ఆయువన ముచ్చట కేసీరావయ్య చెవులో వేద్దామని రామసక్కని ముచ్చట పట్టుకొచ్చినాం. ఎందుకంటే నర్సయ్య తాత రోజు ఊర్ల పొడ తిరుగుతుంటే ఏం బయటకు వస్తుందంటే, అయ్యో కేసీరావు టీఆర్ఎస్ను తీసేసి బీఆర్ఎస్గా మార్చుకున్నప్పటి సంధి రాష్ట్ర రాజకీయాన్ని కాకుండా దేశ రాజకీయాలలో అడుగు పెడదామని బీఆర్ఎస్గా